హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుని మహాకృపను బట్టి దైవ సన్నిధి పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ పరిశుద్ధ దినం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు. కృతజ్ఞత పూర్వకమైన ఆరాధన దేవునికి సమర్పిద్దాం. హల్లెలూయా. చేతులు ఎత్తేద్దాం. హల్లెలూయా. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభు. రండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సన్నిధికి గుదము, సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానం చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమాహాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపులోయలును భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరం నొక్కుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు నప్పుడు నైనట్లు యుగములనౌనామెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుణ్ణి మహిమ పరుద్దాం. స్వరమెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం. కలిసి ఆరాధిస్తున్న ఈ సమయం దేవుణ్ణి స్వరమెత్తి మహిమ పరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా గద్దె ముందట జనంబులారం రొక్కుడి. యెహోవా గద్దె ముందట జనంబులారం రొక్కుడి. యెహోవా దేవుడే సుమి సృజింప జంపగర్తాయే. సృజింప జంపగర్తాయే. యెహోవా గద్దె ముందట జనంబులారం రొక్కుడి. స్వశక్తి
చేతనాయని మమ్మున్ సృజించే మట్టిచే భ్రమించు గొర్రె రీతిగా తపంగా మళ్ళీ చేర్చెను తపంగా మళ్ళీ చేర్చెను యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రొక్కుడి సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనన్ జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌధ్వని స్తుతించు దివ్యమౌధ్వనిన్ యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రొక్కుడి ప్రభుత్వ ముండునంతకు అగుని ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలము వసించు నెల్ల కాలము యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రొక్కుడి. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు చూద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథము 115వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ ఆశ్రమ గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత పల్లవి వచనం కొనసాగం. దేవుని వాక్యము కీర్తన గ్రంథం 115వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 115వ కీర్తన 11వ వచనం. The scripture portion for this hour of meditation is from Psalm 115, 11th verse. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. కళ్ళొంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనంలో ఏకీభవిద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవు త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవు త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్ల
బలపడదే వివరింప. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళను బట్టి వందనాలు. గత మాసము, గత నెల ప్రభువా తండ్రి, గత వారము, గడిచిన కాలము అంతటిలో మమ్మను కాచి కాపాడి ప్రభువా తండ్రి నీ కృపలో ముందుకు కొనసాగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కార్యములు అతి గంభీరమైనవి ప్రభువా. అవి వివరించటకు మా యోగ్యత ఏంటి ప్రభువా. అయినను ప్రభువా నీవిచ్చిన మితిలేని కృపను బట్టి, నీవిచ్చిన ఆధిక్యతను బట్టి, మమ్మను మీరు వాడుకొనుచున్న రీతిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రార్థనాత్మ చేత మాలో ప్రతి ఒక్కరిని నింపుము తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. మీ జ్ఞానము, మీ ఆత్మీయ నాయన తండ్రి జ్ఞానము చేత నింపండి ప్రభువా. మీ ఆలోచనలు నాయన, మీ ఆలోచనలకు తగ్గ జ్ఞానము, వాటికి సరిపడే ప్రవర్తన, నడిపింపు మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా తండ్రి. నాయన యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ మార్గంలోకి కొనసాగింప చేయండి ప్రభువా. కృప చూపించండి. పెద్దలను జ్ఞాపకం చేసుకునండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి నాయన. కుటుంబాలను మీ యందు కట్టుము నాయన తండ్రి. క్షేమమును అనుగ్రహించుము తండ్రి. రానున్న కాలంలో కూడా నిన్ను గణపరిచే యోగ్యత మాకందరికీ అనుగ్రహించు దేవుడు అని నమ్ముచున్నాము తండ్రి. నీ వాక్యం విత్తబడుచుండగా దుష్టుని క్రియలను లయపరచండి. నీ దాసుని క్షేమము చూచుచున్న దేవుడు, నీ దాసుని నాయన మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోమని కోరుచు. మీరు మాట్లాడే దేవుడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ దినం, ఆరాధన దినం, దైవ సన్నిధి మన హృదయాలలో దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవుని మహాకృపలు మనల్ని దేవుడు భద్రపరిచాడు. ఒక దైవ సన్నిధి నుంచి మరొక పరిశుద్ధ దైవ సన్నిధిలోనికి ప్రవేశింపచేశాడు. దేవుడు తన మహాకృపను బట్టి కృతజ్ఞతలు దేవునికి. ఈ సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు దేవుడు కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. ఈ మాటలు మనం గమనిస్తే గన, యెహోవా యందు భయభక్తులు గల వారలారా, కంపల్సరిగా తన కుమారులు కుమార్తెలతో మాట్లాడుతున్నాడు. భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనంలోని ఈ మాట గమనిస్తే గాన, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. దేవుని గొప్ప కృప, కనికరం. ఈ ప్రస్తుత కాలము దేవుని మహాకృప ఆయన బిడలను తన యొక్క కృపా బాహుల్యంలో భద్రపరిచి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. వారిని తాను ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు అన్నది ఈ వచన భాగం యొక్క దేవుని అంతరార్థం. గమనిద్దాం. దేవుని నామమును బట్టి, యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము కేడము. ఇక్కడ మనం గమనించాలి. సహాయము సమస్యలు వచ్చినప్పుడు కానీ, అవసరతలు అక్కర్లు వచ్చినప్పుడు కానీ, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ దేవుడు సహాయం. ఆపద వచ్చినప్పుడు, దుష్టుల యొక్క దుర్మార్గత పెరిగినప్పుడు, రెండవ మాట కేడము, వారికి కేడము. దేవుడే అక్కడ కేడంగా ఉంటూ ఉన్నాడు. అందుకనే అక్కడ రాస్తున్న మాటలు మనం ద్వారా గమనించి మనము దేవుని యందు భయభక్తులను ఇంకా అత్యధికంగా, ఇక్కడ ఈ 3 వచనాలు మనము ఒకసారి గమనిస్తే గన, 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ 3 స్టేజెస్ భయభక్తులు కలిగి ఉండాల్సిన మనుషుల యొక్క ఆ ఏజ్ కేటగిరీని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. పిల్లలను, పెద్దలను. ఇక్కడ తన యందు ఇంకా పిల్లలు పెద్దలు కాదు, ఇంకా
సర్వ సృష్టిలో ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళను యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ మనము గమనించాలి. ఏంటి అంటే ఆశీర్వదించును అన్న మాట ఏ అంశంతో కూడి ఉన్నది అన్నది. ఏ అంశంతో కూడి ఉన్నది అంటే ఇక్కడ ముందు చెప్పుకున్న 2 మాటలు ఏంటి అంటే, ఒకటి సహాయము, 2 కేడము. ఇక్కడ 2 మాటలు, ఇంకొక 2 మాటలు గమనించాలి. ఇశ్రాయేలీయులారా అన్న ఒక మాట, రెండో మాట అహరోను వంశస్థులారా అన్న రెండో మాట. ఈ రెండిట్లోని అంతరార్థము, అహరోను అన్నప్పుడు లేవి యాజకత్వం అంటే సేవకులు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీయులారా అన్నప్పుడు భయభక్తులు కలిగిన క్రైస్తవ విశ్వాసము కలిగిన ప్రతి బిడ్డ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాటలు, ఈ మాటలు మనం గాన గమనిస్తే, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇది 9వ వచనంలో కూడా ఈ మాట చెప్పాడు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచు ప్రతి బిడ్డకు ఆయన సహాయము, కేడము అంట. కనుక ఈ ఈ మాటలు 10వ వచనంలోని మాటలు కూడా మనం గాన గమనిస్తే, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇక్కడ ఇశ్రాయేలీలు అన్న సబ్జెక్ట్లో కూడా సహాయము, కేడము. అహరోను వంశస్థులారా అన్నప్పుడు అన్న సబ్జెక్ట్లో కూడా ఆయన సహాయము, కేడము. ఇప్పుడు ఆయన యందు భయభక్తులు గల వారికి కూడా అన్న సబ్జెక్ట్లో కూడా సహాయము, కేడము. ఇక్కడ ఈ అంశము కామన్గా సహాయము, కేడము అన్నమాట ప్రస్తుత దినాల్లో మనుషులు ఏ విధంగా ఉన్నారు అన్న ఒక అంతరార్థాన్ని మనం గాన గమనిస్తే, ఇక్కడ ఆ సహాయము అన్నప్పుడు మనస్సు అన్నది సహాయంతో, ఆ మనసు అన్నది నిలిపినప్పుడు సహాయము అన్న దాని ప్రతిఫలాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ మనసే లేకపోతే సహాయము అనేది లేదు. కానీ దేవుని విషయంలో మనుషులు ఏ విధంగా ఉన్నను, అసలు మనుషులు ఏ విధంగా ఉన్నారు అన్న మాట మనం గాన గమనిస్తే, చెవులుండి వెనక ఉన్నారు, ముక్కుండి వాసన చూడకుండా ఉన్నారు, చేతులుండి అవి ముట్టుకొనక అంటే అవి పట్టుకోవడం కానీ ముట్టుకోవడం కానీ చేయడం, కాళ్ళుండి అవి నడవలేకుండా. అంటే ఈ సాదృశ్యాన్ని మానవ సాదృశ్యము మనుషులు ఏ విధంగా ఉన్నారంటే, మనుషుల కొరకు మనుషులు ఏ విధంగా ఉన్నారు అన్న స్వభావం. ఇటువంటి భయంకరమైన ప్రస్తుత కాలంలో దేవుడు తెలియచేస్తున్న మాటలు ఏంటి అంటే, నీవు ఎలా వాటి మీద నమ్మకం ఉంచుకుంటే అవి నీకు పలకకుండా ఉన్నాయో, ఆ మనుషులు ఎలా పలకకుండా ఉన్నారో, ఎలా మాట్లాడకుండా ఉన్నారో, వాళ్ళు ఎలా కదలకుండా ఉన్నారో, సహాయం చేయలేని చేతులు, నీ కొరకు నిలవలేని నడక, రెండు ఇవి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ అట్టి పరిస్థితుల్లో దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచినప్పుడు ఆయన వారికి సహాయము, కేడము అంటున్నాడు. కనుక ఇవి బాగా ఎందుకు ఇట్లా ఆలోచన విధానం మనం గాన గమనిస్తే గన ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఇది మనుషుల యొక్క మనస్తత్వం, వాళ్ళ ఊహ యొక్క రిజల్ట్స్ ఇవి. వాళ్ళ అంతరార్థంలోని బాహ్య ప్రవర్తన ఇది. ఈ ప్రస్తుత దినాల్లో వాళ్ళు చేస్తున్న భయంకరమైన మనస్తత్వం ఏంటి అంటే, వినపడినట్టు, చెవులున్నా చెవిటివారిగా ఉన్నట్టు, వినపడినట్టు, నోరుండి మాట్లాడకలేకపోవడం, చేతులుండి సహాయం చేయలేకపోవడం, కాళ్ళుండి నడవలేకపోవడం.
ఇలాంటి మనస్తత్వం ఈ దీన్ని మనము నిశ్చల స్థితి అంటే కదలికలు, ప్రతిస్పందనలు ఇవి ఉండవు ఈ ఈ కాలంలో. అవి ఉన్నాయి అంటే మనస్సు పనిచేస్తున్నట్టు, మనసాక్షి పనిచేస్తున్నట్టు. లేకుంటే దేవుని యందు నమ్మకము, భయభక్తులు కలిగి ఉన్న వారిలో మాత్రమే అవి పనిచేస్తాయి. అవి ఒకవేళ పనిచేయటం లేదు అంటే గాన వినపడినట్లు, చూసి చూడనట్లు ఉన్నారు అంటే గమనించాలి. అక్కడ నమ్మకము కానీ, భయభక్తులు కానీ, విశ్వాసం కానీ ఈ అంశము ఏది ఉండదు వాళ్ళు ఆ అంతరార్థంలో. గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినము భయభక్తులు కలిగిన బిడ్డలు. అందుకలే అక్కడ ఒక మాట రాస్తూ ఉన్నాడు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. మీ చేతనైతే మీరు కూడా యెహోవాను స్తుతించుడి. ఎందుకు అంటే ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చియున్నాడు. భూమిని నరులకు ఇచ్చియున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించదు. ఈ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా చదవండి, డైవర్ట్ కాకండి. అంతరార్థము నిశ్చల స్థితి, కదలికలు లేకుండా. అందుకనే 17వ వచనంలోని ఆ మాట దేవుణ్ణి స్తుతించవు, ఆ స్తుతింపని స్థితి అది అక్కడ తెలియజేసిన మాట. కదలకపోవడము, నడవలేకపోవడము, చేతులతో సహాయం చేయలేకపోవడము, నోటితో మాట్లాడలేకపోవడము, చెవులుండి వినకపోవడము. కనుక అవి ఇంకా ఎన్నటికీ దేవుణ్ణి మహిమపరచని ఆ మనస్తత్వం. ఇది నీవు మనుషులలో ఇప్పుడు చూస్తున్నావు. ఇంతకు ముందు అవి మానవ సంబంధం కాని వాటిలో చూసేవాళ్ళం మనం, కానీ ఇప్పుడు ప్రస్తుత సంబంధం మనుషులలో చూస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం ఇది. భయభక్తులను కలిగి ఉండాల్సిన కాలం ఇది. దేవుణ్ణి స్తుతించాల్సిన కాలం ఇది. దేవుని చేత ఆశీర్వదింపబడిన నడిపింపులో ఉండాల్సిన కాలం. ఎందుకు అంటే భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఈ భూమిని ఇయ్యడమే కాకుండా పిల్లలనేం పెద్దలనేం తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కనుక ఆశీర్వదించినాడు కనుకనే ఆయన యందు భయభక్తులు, నమ్మిక, విశ్వాసం అనేది నేటి వరకు కొనసాగుతోంది. కనుక ఇలాంటి నడిపింపు ప్రభువా నాకు ఇయ్యండి, అందుకే అలాంటి సహాయము కేడము నాకు అనుగ్రహించు ప్రభువా అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళొచ్చి కళ్ళు మూసుకుందాం, ఏకీభవిద్దాం. పరిశుద్ధ మౌనతుడ, సర్వశక్తి మిక్కిల్ దయ ప్రేమ, గొప్ప కనికిరం గల్లైన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమవును గాక. వాక్య వెలుగులలో జీవితాలను ముద్రించండి, ప్రకాశింపచేయండి. ఆత్మ సంబంధమైన వెలుగు లోకంలో భూమిని నరులకిచ్చి ఉన్నారు. ఆ నరులు భూమి మీద ఆత్మచేత ప్రకాశించున్నట్లు అయినా నీ వాక్యమును బిడలకు అలా గ్రహింప చేయండి. ప్రవ్వా మీ సన్నిధి నేనా నీ బిడల ఆశ కలిగిన ప్రాణం, పరలోక ఆహారం, ఆశీర్వాదము, ఆత్మ నడిపింపు, వాక్యపు వెలుగులలో నేనా జ్ఞానము, ఆత్మ నడిపింపును పొందుకోవటానికి నువ్వు సహాయం చేయండి. నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాయన నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. వాక్కు చేత, ఆత్మ చేత, స్వస్థత చేత, ఆశీర్వాదం చేత
వినయ విధేయతల చేత, భయభక్తుల చేత, నీ ఆత్మ నడిపింపు చేత, ఓపిక చేత, నాయన మనస్సు దేవుణ్ణి వెంబడించడానికి కావలసిన నమ్మిక, విశ్వాసము, ఓర్పు, సహనము, వినయ విధేయతలు నాయన దేవుని ఎడల మెండుక దయచేయండి. మనుషుల ఎడల మనుషులు ప్రవర్తిస్తున్న విధానము, చెవులుండి వినకపోవటము, నోరుండి మాట్లాడకపోవడము, చేతులుండి సహాయం చేయలేకపోవటము, కాళ్ళుండి నాయన నడవలేని నడకలేని స్థితి నాయన, నీ మనుషులలో మనస్సాక్షి లేని తత్వం. ఇది నా అట్టి మనుషులలో ప్రభువా మీ కార్యములను నెరవేర్చు గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, నీ కృతజ్ఞతలు. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించ అగ్ని ఆత్మ వాక్కు చేతి నింపండి. నీ అందు భయభక్తులు కలిగిన పిల్లలేం పెద్దలేం యెహోవా భయభక్తులు కలిగిన బిడ్డలు ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. ముట్టి తాకి స్వస్థపరచండి. వాక్కు చేత ఆత్మ చేత నింపండి. ఆయురారోగ్యశ్వరమాశ్వ ఆత్మ నడిపించి దయచేయండి. యెహోవా యందు విధేయతలు, భయభక్తులు, యెహోవాను కూర్చున్న జ్ఞానము, ఆయన నామమును మహిమపరచు రీతిగా నాయన బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. సమకూడు మేలు జరిగించండి. నాయన విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థం నూరంతలు ఫలింప చేయండి. విద్య, ఉద్యోగము, లైఫ్ సెటిల్మెంట్, వివాహము ప్రభువా మీ సన్నిధి బిడలకు నాయన ఏది కొదవగా ఉన్నదో వాటిని మీరు బిడల నాయన ఆశీర్వాదం కొరకు బిడలకు అనుగ్రహించండి. మీ సన్నిధి కాపుదలు తోడుగుంచండి. క్షేమం దయచేయండి. రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో, తలంపు క్రియ, ఆలోచన, నడిపింపు అంతట్లో క్షేమం దయచేయండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. నీ సన్నిధి తిరిగి ఇలాగూ సమకూడి మేలు జరిగించి నేను నీ నామం ఇలాగూ తిరిగి సమీపించి మైంపరచు పర్యంతం సమకూడి మేలు జరిగించండి. నేను అవసరతలు అక్కరు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. సమకూడి మేలు జరిగించండి. నిబిడలుగా నేను ఆత్మ చేత ముద్రించండి. నోరుండి మాట్లాడగలిగి, నేను చెవులుండి వినగలిగి, నేను చేతులుండి సహాయం చేయగలిగి, నీ నామమును నాయన మహిమపరచు పాదములుగా నాయన అవి సుందరమైన పాదములు అని దేవుని వాక్యంగా మీరు మాట చెప్పిన మాటలు యాత్ర చేయు పాదములను కూడా తెలియచేశారు. గోవా నీ సన్నిధి నాయన అలాంటి భయభక్తులు కలిగిన బిడలుగా నాయన మీరు అటువంటి ఆధ్యాత్మిక నడక కలిగిన పాదములుగా తీర్చిదిద్దండి. అలాంటి భయభక్తులు కలిగిన నడక కలిగిన భయభక్తులు కలిగిన జీవితాలుగా బిడ్డలను మీరు తీర్చిదిద్దండి. ఆయన మీరు వాక్యాహారం చేత తృప్తిపరచినందుకు కృతజ్ఞతలు. మరొకసారి తిరిగి ఇలాగూ సమీపించి మైపరచు పర్యంతం సమకూడు మేలు జరిగించండి, సంరక్షించి సైసంఖ్యలో చర్చను చేసిన మేలను బట్టి కృతజ్ఞతలు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చల్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సాహసం తోడు నీడ కాగలరు. యెహోన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని యందు నమ్మకము, విశ్వాసం నుంచి భయభక్తులు అనుదినము, అనుక్షణము జీవితం అంతా కొనసాగచ్చు. ప్రతి బిడ్డకు దేవుని మయంపరచు. ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలము తోడైండను గాక. ఆమేన్. చేతులు చదువుదాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అనుదినాహారం మా దయచేయండి. మరణస్తులను మేము క్షమించున్న ప్రకారం మరణం క్షమించు. శోధనలో తెక్కిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తుదాం. ఆమేన్. సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమవశాము. కృమ్మరించుము దేవా,
ఆమేన్. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, ఆశీర్వదించును గాక, సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ సేవ పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాలు, వందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ ప్రభు పేరట వందనాలు.